హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ డిప్లొమాకి సంబంధించి ఎస్‌బీ టెట్ నుంచి సి-20 రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని తెలుసుకుందామండి. సో, మనకు ఆల్రెడీ సి-16, సి-20 వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేశారనమాట. అయితే మనకి సి-20 రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి కంటిన్యూయస్‌గా నా కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేస్తారనమాట. అయితే దానికి సంబంధించి మీకు క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. సో, ఎందుకన్నా ముందు ఇంకేం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. డిప్లొమాకి సంబంధించి సి-20 వాళ్ళకి అదే సి-23 వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అయితే ఎప్పుడొస్తదని జెప్పేసి మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ అయితే చేయండి. మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే బేసిక్‌గా మనకి ఈ సి-23 వాళ్ళకి కరెక్షన్ అయితే పూర్తి అయితే అయిపోయిందండి. ఆల్రెడీ మనకి కరెక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసారు. ఓన్లీ ఇంకా మనకి మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ ఒకటి ఉందన్నమాట. దాంతో పాటే కొన్ని కాలేజీల నుంచి కూడా మనకి ఇంటర్నల్ మార్క్స్ అనేవి రావాలి. సో, ఇంటర్నల్ మార్క్స్ వచ్చిన వెంటనే మనకి దానికి సంబంధించి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారనమాట. అయితే రిజల్ట్స్ అనేవి మనకి ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకి రిలీజ్ చేస్తారనమాట. సో, ఈ వీక్‌లోని ఎప్పుడైనా సరే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. రిలీజ్ చేసిన వెంటనే ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కదా! ఆ లింక్‌ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, ఎవరైతే ఫస్ట్ ఇయర్ రాసారో సో, వాళ్ళకి చిన్న ఐడియా అయితే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా! క్లిక్ హియర్ ఫర్ సి-16 కదా! ఇలాగే మనకి సి-23 రిజల్ట్స్ అని చెప్పి కూడా వస్తుందన్నమాట ఇక్కడ. సో, ఆ లింక్‌లోనే పైనైతే వస్తుంది. సో, అలా క్లిక్ చేసిన తర్వాత మనకి సేమ్ ఇదే విధంగా ఇంటర్‌ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. ఇక్కడ మీ పిన్ నంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిప్లొమాకి సంబంధించి ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ అని, సెకండ్ సెమ్ అయితే సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అంటే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు పీడీఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. ఆ పీడీఎఫ్‌లోని మీరు ఏ సబ్జెక్ట్‌లు రాసారు, మీరు ఏ సబ్జెక్ట్‌లో పాస్ అయ్యారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి క్లారిటీగా అయితే ఉండదనమాట. అది మీకు సంబంధించిన రిజల్ట్ అనమాట. సో, ఇదే వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇదే విధంగా మనకి రిజల్ట్స్ అనేవి ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా వస్తాయండి. సో, ఈ వీక్‌లో ఎప్పుడైనా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఇంకా టెలిగ్రామ్ ఛానెల్, ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వలేదా? వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక షార్ట్ గాని, ఒక వీడియో గాని ఉంటుందన్నమాట. అలాగే టెలిగ్రామ్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్ లింక్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.